ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. సో మనం అనుకుంటూ ఉంటాము అంటే క్యాలరీ అవుట్ అవ్వడం అంటే ఆల్రెడీ తినేసాం ఫుడ్, ఇంకా క్యాలరీ అవుట్ అవ్వాలి అంటే కేవలం ఒకే మార్గము, ఇంకా ఎక్సర్సైజే దానికి మార్గము అని అనుకుంటాము. అలా కాదండి. ఎందుకంటే మనకు మిగతా పారామీటర్స్ మెజర్ చేయడం చాలా కష్టం కాబట్టి మనము క్యాలరీ అవుట్ ఈస్ నథింగ్ బట్ ఎక్సర్సైజ్ అని అనుకుంటాము. క్యాలరీ అవుట్ ఈజ్ ఈక్వల్ టు బేసల్ మెటబాలిక్ రేట్, థర్మోజెనిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్. అంటే మనం తింటూ ఉండే ఫుడ్ తింటేను క్యాలరీ బర్న్ అవుతుంది. అది ఏం ఫుడ్ ఏమని మనం తెలుసుకుందాము. ఇంకొకటి బేసల్ మెటబాలిక్ రేట్, అంటే మన బాడీలో యాక్టివిటీస్ కొన్ని దాంట్లకు కంపల్సరీ కావాల్సిందే. దీని గురించి ఎక్కువగా తెలుసుకుందాం కమింగ్ వీడియోస్లో. సో బేసల్ మెటబాలిక్ రేట్ ఒకటైతే, రెండోది థర్మోజెనిక్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఫుడ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్, థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వచ్చేసి నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్. అంటే మనం ఎక్సర్సైజ్ చేయకుండా ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాము, ఎక్సర్సైజ్ చేస్తూ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాము, మనం మనం మన ఫుడ్తో మనం ఎన్ని బర్న్ చేస్తున్నాం, మనం తీసుకుంటూ ఉండే ఫుడ్, అండ్ మనము నార్మల్ లైఫ్కి మనకి ఎంత కావాలి క్యాలరీస్. సో ఇవన్నీ కూడా దీనివల్ల మనకు ఈ క్యాలరీ అవుట్ అవుతుంది. క్యాలరీ అవుట్ ఈజ్ నథింగ్ బట్ దీస్ ఫోర్ థింగ్స్. దట్ ఈస్, once again I am repeating, that is basal metabolic rate, second one thermogenic effect of the food, and exercise activity thermogenesis, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్. ఇన్ని ఉన్నాయి క్యాలరీస్ బర్న్ అవ్వాలి అంటే మనకు. సో అయితే మనం ఎందుకు రిలేట్ చేస్తున్నాము ఓన్లీ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్ అంటే మిగతా మెజర్ చేయడం చాలా కష్టం కాబట్టి. సో మరిన్ని దీనికోసం మనము వచ్చే వీడియోలలో తెలుసుకుందాము. ఎలా ఇది ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్ అంటే ఏంటి, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్ అంటే ఏంటి, బిఎంఆర్ అంటే ఏంటి, థర్మోజెనిక్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఫుడ్ అంటే ఏంటి అనే దాని గురించి ఎక్కువగా కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాము. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మనందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు.